మన తెలుగు స్టేట్స్ లో బాగా చేసుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. అలాంటి పండగకి లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను అండ్ ఈ సంవత్సరం కూడా మిస్ అయిపోయాను. అసలు ఎందుకు మిస్ అయ్యాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మార్నింగ్ త్వరగా లేసి ఫ్రెష్ అయిపోయాను, ఎందుకంటే ఈ రోజు వినాయక చవితి అనమాట. అండ్ మీకు కూడా హ్యాపీ వినాయక చవితి. ఇంకా అలా ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ కోసం వెళ్ళాము. మా దగ్గర క్లాస్ టీచర్ సైన్ లేకపోవడంతో పర్మిషన్ ఇవ్వనన్నాడు. కట్ చేస్తే మేము ఆటోలో ఉన్నాము. మేము ఇలా హాస్టల్ నుంచి పర్మిషన్ లేకుండా బయటకు వచ్చేసాము, మీరే కామెంట్ చేసి చెప్పండి. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ ఇయర్ ఎందుకు వినాయక చవితి మిస్ అయిందంటే, ఫస్ట్ రీజన్ వచ్చి నాకు అటెండెన్స్ తక్కువ ఉంది. సెకండ్ రీజన్ వచ్చి ఈ వీక్ లోనే మిడ్ ఎగ్జామ్స్ పెట్టారు. ఇంకా థర్డ్ రీజన్ వచ్చి మా కాలేజ్ లో ఒకే ఒక రోజు ఇచ్చారు హాలిడే. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో ఇంకా ఏం చేయలేం కాబట్టి దగ్గరలో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం మేము మా ఫ్రెండ్స్. సో ఇంకా ఫైనల్ గా టెంపుల్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత మధ్యాహ్నం ఏమైనా తిందాం అనేసి ఇక్కడ కనపడుతున్న ఆంధ్ర మెస్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, సేమ్ మన ఆంధ్ర స్టైల్లో అయితే ఫుడ్ ఉందన్నమాట, స్పైసీనెస్ గానీ మొత్తం అంతా. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అలా కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయాం. మళ్ళీ నైట్ 7:30కి హాస్టల్ మెస్ లో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఫైనల్ గా 12 o'clock 200 పుషప్ తీసి నా డే అయితే కంప్లీట్ చేసుకున్నా. మీలో ఎంతమంది నాలాగా హోమ్ టౌన్ కి వెళ్లకుండా కాలేజ్ లోనే ఉండిపోయారో కింద కామెంట్ చేసి